నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బీసీ నాయకులు కౌరు శ్రీనివాస్. ఆసియా కప్ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడం, టీమిండియాకు పులపర్తి ప్రశాంత్ మేనేజర్ గా ఉండడం గర్వకారణం. విజయోత్సవ సంబరాలలో జనసేన పట్టణాధ్యక్షులు చెన్నమల్ల. కలెక్టరేట్ ను భీమవరం ఏఎంసీలోనే నిర్మించాలి, వామపక్ష నాయకుల డిమాండ్. భీమవరం మెంటేవారి తోట బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల బ్రోచర్స్ ను, పుస్తకాలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసత్య ప్రేలాపనల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్యాయమంటూ శెట్టిబలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యుల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సర్టిఫికెట్లలో గౌడ, శెట్టిబలిజ అని పేర్కోవడంపై సుభాష్ సెకనుకు ఒక మాట మారుస్తున్నారని నాయకులు ఎద్దేవా చేశారు. గౌడ, శెట్టిబలిజ తదితర బీసీ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. అది గుర్తించి వాసంశెట్టి సుభాష్ మాట్లాడితే బాగుంటుందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో గూడూరి ఓంకారం, కోడే యుగంధర్, కడలి శ్రీరాములు, వీరవల్లి శ్రీనివాసరావు, డివిడి ప్రసాద్, కె శ్రీనివాసరావు, ఇళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి రీసెంట్ గా ఈ కూటమి ప్రభుత్వం కులాలపై నిప్పు పెట్టే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చింది. అది ఏంటంటే, ఏదైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ల ఇష్యూని మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి మరి ప్రజల్లో ఒక ఆందోళనమైన విషయాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవానికి నిజంగా ఆ సర్టిఫికేట్ల విషయంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ సర్టిఫికేట్ల ఇష్యూ వచ్చింది అంతే తప్ప డైరెక్ట్ గా మేము జీవో ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం, తర్వాత లేదు మేము ఏదో టైప్ చేసేటప్పుడు కొంచెం అది డిస్టర్బ్ అయ్యి దానివల్ల అది తప్పు జరిగిందని చెప్పడం, లేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా ఇచ్చారని చెప్పడం, ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కొంతమంది మంత్రులు చేయడం కూడా జరిగింది. వాస్తవానికి నిజంగా కులాల మీద నిప్పు పెట్టి ఆ నిప్పును మళ్లీ మేమే నీళ్లు జల్లి ఆర్పామనే కార్యక్రమం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం. 1997లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మామగారికి వెన్నుపోటు పొడిచి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడన్నది, తర్వాత 2004లో ఎటువంటి అబద్దాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నది కూడా, 2099లో అబద్దాలు చెప్పి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడన్నది, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఈ రోజు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టి మళ్లీ ఆ కులాలకి మేమే నీరు జల్లి వాళ్ళందరికి కూడా మేలు చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ఇదే విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే మరి నిజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏ ప్రాంతంలో ఏ బీసీలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన చేసింది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదాహరణకి మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నట్లయితే ఇక్కడ చెట్టిబలిజ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ ఖచ్చితంగా చెట్టిబలిజలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేసి ఆ రోజు మరి తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని కానివ్వండి, అదేవిధంగా చలబోని వేణు గారిని మరి ఒక జిల్లాకి అధ్యక్షులు చేయడం, తర్వాత జడ్పీ చైర్మన్ చేయడం కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి గీతా సత్యనారాయణ గారిని మరి 2 సార్లు వాటంపాలు అయినప్పుడు కూడా ఆయనకి సీటు ఇవ్వద్దని చాలా మంది చెప్పినా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన సీటు ఇచ్చి మళ్ళీ ఆయన మంత్రి చేయడం గాని ఇలాగా చేసిన వ్యక్తి గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్లీ ఆయన తనడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నిటికి కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతోటి ఆయన టిక్కెట్లు ఇచ్చే విషయంలో గాని, టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మంత్రులు ఇచ్చే విషయంలో గాని, మంత్రులు ఇచ్చిన తర్వాత మరి ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేట్ పోస్టులకు సంబంధించిన చైర్మన్లు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, అలాగే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎలక్షన్లో సర్పంచ్ల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి చేయాలన్న ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇవ్వడం జరిగింది. నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ రోజు కుప్పం నియోజకవర్గం ఉంది. కుప్పం నియోజకవర్గంలో 85% బీసీలు ఉన్నారు.
అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ అక్కడ పోటీ చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిజంగా 85% బీసీలు ఉన్న చోట మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. కానీ అక్కడ పోటీ చేసేది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాగ చంద్రబాబు నాయుడు బీసీలను అందరినీ అనగదొక్కుతూ బీసీలను ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నాడు తప్ప మనకి బీసీలకి చేసింది ఏమీ లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా కౌశీన్ గారిని చూస్తే మీరు చూడండి, మీ కళ్ళతో చూసే ఉంటారు మీరు. మరి మండల స్థాయి నుంచి ఈ రోజు ఆయన జిల్లా చైర్మన్ నుంచి ఎమ్మెల్సీ నుంచి సాక్షాత్తు రాష్ట్ర చిట్టుబల్జీ అధ్యక్షులుగా కూడా ఈ రోజున ఆయన నియమించడం జరిగింది. మరి మీ కళ్ళకి అంతుందో లేదో చిట్టుబల్జీలు ఎక్కడున్నారు అని తెలుసుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రులు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేదో చెప్తున్నారు, చిట్టుబల్జీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు అన్యాయం జరగల. బీసీని గుర్తించింది ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో ఆయన తనయుడు చూశారు కదా, మెడికల్ కాలేజీలు కట్టారు. ఎవరి కోసం అంటే అందరూ చదువుకుంటారే కట్టారు. కానీ అందులో ముఖ్యంగా బీసీలు, వెనకబడిన కులాలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకుంటారన్న ఆలోచనతో ఆయన కట్టడం జరిగింది. మరి ఆ కాలేజీలు కూడా మీ కళ్ళ కాంటలేదు అనుకుంటున్నాం మేము. మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు మన సుభాష్ గారు, వాసుదేవ్ సుభాష్ గారు సీఎం గారిని, మన మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా మతి స్థిమితం ఉందనే మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఆ స్థాయిలో ఉండి ఒక గౌరవంగా ఈ రోజున ఆ శక్తిబలిజ కులాన్ని నమ్ముకుని ఈ రోజున ఆ పదవి రావడం జరిగింది ఆయనకి. అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అదే మతి స్థిమితం ఉందా అనే మాటే. మరి 2024 వరకు ఆయన మతి స్థిమితం ఉండే పార్టీలో ఉన్నారు. ఆయన ఈ రోజున చిట్టుబల్జీ కులంలో పుట్టకపోతే మీకు ఒక ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, కార్మిక మంత్రి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున బీసీలందరూ కూడా ఒక ప్రథమ స్థానంలో ఉన్నారంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుచేత చెప్తున్నానంటే ఆనాడు బీసీ పిల్లలందరూ కూడా కాలేజీల్లో చదువుకోలేని పరిస్థితి చూస్తే ఆనాడు పీజీ రీఎంబర్స్మెంట్ పెట్టి మరి బడుగు బలైన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతి అయ్యారు. ఈ రోజున కూడా రాజశేఖర రెడ్డి గారు తలుచుకోలేని వ్యక్తి ఎవరూ లేరు. మరి సుభాష్ గారు ఈ విషయాలని తెలుసుకుని మరి అలాగే మరి ఈ రోజున మూలం కూర్చుని ఎక్కడో కూర్చుని బటన్ నొక్కేస్తారు అని మాట్లాడుతున్నారు సుభాష్ గారు. మరి బటన్ నొక్కేస్తాం అనేది మరి మీరు నొక్కొచ్చు కదా బటన్. మరి ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు నొక్కొని బటన్ మరి మూలం కూర్చున్నా కదా, ఎదురుకుండా వచ్చి నొక్కొని ప్రజల్లోకి వచ్చి మరి 1 సంవత్సరం ఎక్కినండి మీరు 1,60,000 సుమారు 1,60,000 కోట్లు మీరు అప్పు చేశారు కదా. మరి ఆ డబ్బంతా ఏం చేశారు? మీరు చేయవలసింది ఏంటంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా? నిజంగా మీరు చెట్టు బజ్జీల మీద ప్రేమ ఉంటే ఆ చెట్టు బజ్జీలని ఎవరికి ఏ ఆపద వచ్చింది, లేకపోతే ఎవరికి ఏమందింది ఏంటి అనేది ఒక మేనిఫెస్టో మీకు ఇచ్చిన ఆ వాగ్దానాల ప్రకారం అన్ని తీసి ఎవరికన్నా ఏదైనా మంచి జరగకపోతే కనుక అది మీరు జరిగలేక చూడండి. మీకు ఈ అవకాశాన్ని చెట్టు బజ్జీ ముద్దు పెట్టగా మీకు వచ్చింది తప్ప మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి మినిస్టర్ చేసేయలేదు. ఆ క్యాస్ట్ ముద్రతోనే మీరు పైకి వచ్చారు. దీన్ని గుర్తుపెట్టుకుని బీసీలందరికీ కూడా ఏదన్నా ఇక నుంచి ఈ పొరపాట్లు జరగకుండా మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సుభాష్ గారు మీకు ఒకటే చెప్తున్నాం, ఇవాళ చెట్టు బజ్జీ కులాలు అందరూ కూడా అట్టుడుగుతున్నారు. కానీ మీరు పార్టీలో పదవి వచ్చింది, మంత్రిగా కొనసాగండి, సంతోషం. కానీ మమ్మల్ని కానీ చెట్టు బజ్జీలని ఎవరిని విమర్శించగలరు. నేను చెట్టు బజ్జీనే కాబట్టి మీకు చెప్తున్నా, జగన్ గారిని కూడా విమర్శించే స్థాయి మీది కాదు. మీ పార్టీలో మీరు పనిచేసుకెళ్ళండి, కానీ బీసీలకు ఏ అయితే వాగ్దానాలు చేశారో అవి అమలు చేయండి. దానికి మేము స్వాగతిస్తాం. దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించడంతో యుద్ధ రంగంలోనైనా క్రీడా రంగంలోనైనా భారత్ పైచేయని మరోసారి రుజువైందని జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు ఏపీఐఏసీ డైరెక్టర్ చెనమల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చెనమల చంద్రశేఖర్ జనసేన పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు. ముందుగా బాణసంచా కాల్చి
స్వీట్లు పంపిణీ చేశారు. జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ని చిత్తు చేయడం, ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ ఉండడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రశాంత్ నేతృత్వంలో భారత క్రికెట్ టీం రాబోయే మ్యాచ్లలో కూడా అద్భుతంగా రాణించి ఆసియా కప్ ను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, కత్తుల నీరేంద్ర, ఎర్రంశెట్టి శివకృష్ణ, దారాబత్తుల శ్రీనివాస్, బన్ను ప్రసాద్, కోన శ్రీనివాస్, చెరుకువాడ సతీష్, చెన్ను రవి, కోయ సాయి, మెర్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం యువత అంతా కూడా ఎంతో పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటా ఉంది. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ తలపడి అద్భుత విజయంతో ఇండియా మరి భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంటా ఉంటే దానికి తగ్గట్టు మరింత రెట్టించిన ఉత్సాహంతో భీమవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కూడా మరి ఎంతో ఉత్సాహంగా యువతంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికీ కూడా భారత్ని ఏ రంగాల్లో కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో క్రీడా రంగం కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, బార్డర్లో ఉన్న సైనికులు ఈరోజు క్రికెట్లో ఏ విధంగా చిత్తు చేశారో పాకిస్తాన్ని కన్నెత్తి చూసినా సరే భారత వైపు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సైనికులతో పాటు భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా సమాధానం చెప్తారని చెప్పి ఒక చిన్న శాంపుల్గా ఈరోజు దుబాయ్లో జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ఉదాహరణ. అందులోనూ మన భీమవరం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తెలుగు తేజం, మన పిఎస్సి చైర్మన్, భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు తనయుడు పులపర్తి ప్రశాంత్ గారు మొట్టమొదటిసారిగా మనందరం తలెత్తుకొని గర్వంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా చెప్పుకునేది ఏంటంటే మొట్టమొదటిసారి మేనేజర్గా మరి బాధ్యతలు స్వీకరించి ఇటువంటి విజయాన్ని అందించినందుకు ప్రశాంత్ గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ మీద విజయం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నామో భీమవరం కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి యువతందరికీ కూడా ఎంతో ఓపికతోటి, సహనంతో వీరందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా భీమవరం ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున, ముఖ్యంగా దేశభక్తిని పుణికిపుచ్చుకున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో మేమందరం కూడా ఈ యొక్క సంబరాలు చేసుకున్నందుకు మేము చాలా గర్విస్తూ ఉన్నాం, మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన త్రివిధ దళాలు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన దాయాది దేశం పాకిస్తాన్ ఏ విధంగా మట్టి కరిపించాయో ఈ రోజు మన టీమిండియా మన ఇదే పాకిస్తాన్ని క్రికెట్ లో ఈ రోజు ఓడించి మరోసారి వాళ్ళని మన కాళ్ళతో తొక్కిపాడేయడం జరిగింది. ఈ రోజు భారతదేశాన్ని ఎవరైనా సరే టచ్ చేయాలంటే ఏ దేశమైనా ఒన్నులో వణుకు పుట్టించాడు నరేంద్ర మోదీ. అలాగే ఈ రోజు క్రికెట్ లో కూడా మనమేంటో నిరూపించాం. మన క్రీడాకారులు ఎంతో స్ఫూర్తితో ఆడి ఈ రోజు పాకిస్తాన్ ని, మన దాయాది దేశాన్ని మట్టి కరిపించిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. దేశ ప్రజలందరూ కూడా దీన్ని గర్విస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ గారిని మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ప్రశాంత్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంతోష సమయంలో వారి తండ్రి గారైన మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా ప్రశాంత్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. భారత్ మాతాకి. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఈ రోజు ఇండియా క్రికెట్ లో మరి మట్టి కరిపించి అపూర్వ విజయం సాధించింది. మరి ఈ సిరీస్ లో ఆసియా కప్ లో తప్పనిసరిగా మరొకసారి భారత్ తో అలాగే పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలని, మరొకసారి పాకిస్తాన్ మట్టి కరిపించి విజయం సాధిస్తుందని చెప్పి దంకాపరంగా ఈ సందర్భంగా చెప్తున్నాం. కలెక్టరేట్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐయు, ఫార్వర్డ్ బ్లాక్,
ప్రజా సంఘాలు భీమవరంలోని ఏఎంసీలోని కలెక్టరేట్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ భీమవరం మార్కెట్ యార్డు కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా అనువైన ప్రాంతమని అన్నారు. నిర్మాణానికి అవసరమైన స్థలం ఇక్కడ ఉందని అన్నారు. కొద్దిమేర గోడౌన్స్ ఉన్నా కూడా ఎక్కువ భాగం ఖాళీగా గడ్డి చెట్లతో నిండి ఉందని అన్నారు. ఈ ఖాళీ స్థలంలో కలెక్టరేట్ కి ఏదైతే గతంలో ఇచ్చిన జీవో ప్రకారం కలెక్టరేట్ నిర్మించడం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అనువైన ప్రాంతం ప్రజానీకం తమ సమస్యలపై కలెక్టరేట్ కి నిరంతరం వస్తుంటారని, ప్రజానీకానికి రవాణా సౌకర్యాలకు అందుబాటులో ఉన్న ప్రాంతం మార్కెట్ యార్డే తప్ప మరొకటి లేదని అన్నారు. సిపిఐ నాయకులు చెల్లబైన రంగారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 124 జీవోని విడుదల చేసిందని, ఎన్నికల వల్ల శంకుస్థాపన చేయడం జాప్యం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ నిర్మాణం మార్కెట్ యార్డు అనే ఊసే ఎత్తకుండా దీనిపై రాజకీయం చేస్తున్నారని అన్నారు. అన్ని విధాలా అనుకూలమైన మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్ నిర్మాణం చేపట్టేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఎంసీపీఐయు నాయకులు మహంకాళి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు దండు శ్రీనివాసరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్ కి అనుకూలమైన మార్కెట్ యార్డులోనే నిర్మించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ భీమవరం ఏరియా నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్, పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకులు ఎం వైకుంఠరావు, సిపిఎం పట్టణ నాయకులు మల్లిపూడి ఆంజనేయులు, బొక్క సత్యనారాయణ, వడుగు వెంకటేశ్వరరావు, సిఐటియు పట్టణ కన్వీనర్ డేగల నాగు, న్యాయవాది మల్లుల శ్రీనివాస్, బజారు ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీపీఐయు పార్టీల ఆధ్వర్యంలో, అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఈ రోజున స్థల పరిశీలన చేస్తాం. వాస్తవం చెప్పాలంటే ఈ మార్కెట్ యార్డు జిల్లా కలెక్టరేట్ కి అన్ని రకాలుగా అనువైందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇది సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఉంది. ఎప్పుడో పూర్వకాలంలో ఏఎంసీగా ఉన్నప్పటికీ కూడా చాలా షెడ్లు ఇవన్నీ కూడా పాతపడిపోయి ఉన్నాయి. కొంతమేరకే షెడ్లు ఉన్నాయి. మిగిలిన ఎక్కువ భాగం చెట్లతోటి అలాగే గడ్డితోటి ఎక్కువ భాగం ఖాళీ స్థలంగానే స్థలం ఉంది. కాబట్టి గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో జిల్లా కలెక్టరేట్కి 20 ఎకరాల స్థలాన్ని అలాగే నిర్ణయిస్తూ 124 జీవోని విడుదల చేసిందో ఆ జీవో ప్రకారంగా ఈ స్థలాన్ని జిల్లా కలెక్టరేట్కి వినియోగించి వెంటనే కలెక్టరేట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఎవరు వచ్చి ఇక్కడ పరిశీలన చేసినా ఇది రోడ్డుకి అంటే తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన వారికైనా, తణుకు నుంచి వచ్చేవారికైనా, ఇటు ఆచండ్ నుంచి వచ్చేవారికైనా, అలాగే భీమవరపట్నం ఉండి నియోజకవర్గానికైనా ఈ రకంగా అందరికీ కూడా 7 నియోజకవర్గాలకి ఇవాళ ఉన్నంతలో బెటర్గా ఉన్న ప్లేసు ఈ మార్కెట్ యార్డే. కాబట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఈ ఏదైతే జీవో ఉందో జీవో ప్రకారంగా నిధులు కేటాయించి వెంటనే నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పార్టీలన్నీ కూడా మార్కెట్ యార్డ్ కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 124 జీవోని 100 కోట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అది ఎలక్షన్లో రావటం వల్ల అది వాయిదా పడింది. అందుకు ఈ స్థలమే అనుకూలమైన స్థలం ఇది. ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లాకే ఇటు తణుకు కానీ, పాలకొల్లు కానీ, నర్సపూర్ కానీ, ఇలాగా తాడేపల్లిగూడెం కానీ, ఇలా భీమవరం పరిసర ప్రాంతాలు అన్నిటికి కూడా కేంద్ర బిందువు మార్కెటింగ్ యార్డ్. ఈ మార్కెటింగ్ యార్డ్లో మరి నిర్మాణం చేపట్టాలని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలకు అనుకూలమైన ప్లేస్ ఇది. మరి దీనికి అనుకూలంగా గతంలో భీమవరంలో కలెక్టర్ ఆఫీస్ పెడతానంటే చాలా గందరగోళం జరిగి పెడతాకి వీల్లేదని చెప్పుకోవడం గొడవ జరిగింది. దాన్ని కప్పిపుచ్చి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నిర్మించారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని ఇక్కడ కాదు మరి వేరే చోటకి మార్చాలి, భీమవరంలో నియోజకవర్గంలో ఉంటుంది తప్ప భీమవరంలో ఉంటుందని కూడా చెప్తే లేదు. అందుచేత భీమవరం కలెక్టర్ ఆఫీస్ ఇప్పటికే ప్రజలకి 2 కిలోమీటర్ల మెయిన్ రోడ్లో దిగి నడిచి వెళ్ళవలసి వస్తుంది. లేదు ఆటో ఛార్జీలు వగేరా వంటి మొత్తం అవి కూడా చాలా విధిగా ఖర్చు అవుతున్నాయి. అది కాకుండా అనుకూలంగా ఈ మార్కెట్ యార్డ్లో జిల్లా కలెక్టర్ నిర్మించాలని ప్రజలకు సౌకర్యం కల్పించేలాగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని ఈ వామపక్షాల పార్టీలు చెప్తాం కాకుండా మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ కలెక్టర్ హౌస్ని భీమవరం నిర్మించాలి తప్ప వేరే చోట నిర్మించాలి చూడొద్దు. దయచేసి మీ అంతా కూడా ప్రజల కోసం కోరుతున్నారు కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచాలని చెప్పి మనవి చేస్తున్నాము. మనం ఈరోజు మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది.
ఈ మార్కెట్ యార్డు మన భీమవరం ప్రాంతంలో మధ్యలో ఉంది. ఇది అన్ని ప్రాంతాలకి మన ఈ నియోజకవర్గానికి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మొత్తం ఈ నియోజకవర్గాలు అన్నిటికి మధ్యలో ఉంది. దీన్ని ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా సౌకర్యార్థంగా ఉంటుందని మేము వామపక్షాలుగా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది వరకు కూడా కలెక్టరేట్ స్టార్టింగ్లో అసలు నరసాపురం వెళ్ళిపోవాలి. అటువంటిది మన వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి దీన్ని పోరాటం చేసి ఇక్కడ మనం భీమవరాన్ని సాధించుకున్నాం. అటువంటిది ఈరోజు మళ్ళీ వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని ఇది రాజకీయంగా దీన్ని ఇది కింద అల్లర్ల కింద చేస్తున్నారు. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ మన మార్కెట్ యార్డులో నిర్మించాలని మేము వామపక్షాలుగా కూటమికి విజ్ఞప్తి చేస్తాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవ బ్రోచర్ను, పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ వివరాలను గ్రంథి శ్రీనివాస్ కు వివరించారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గ్రంథి శ్రీనివాస్ కోరారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, అమ్మవారికి 22న బాల త్రిపుర సుందరీదేవి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న కాత్యాయనిదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న చండీదేవి, 29న సరస్వతీదేవి, 30వ తేదీన విజయ కనకదుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్దినీదేవి, 2వ తేదీన రాజరాజేశ్వరీదేవి అలంకరణలు చేస్తామని, 4వ తేదీన గ్రామోత్సవం, 6వ తేదీన అన్నసమారాధన నిర్వహిస్తామని తెలియజేశారు. అల్లు రామకృష్ణ, అల్లు వనజాక్షి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు జరగడంతో పాటుగా మరి మెంటేవారి తోటలో పెంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి దేవాలయంలో కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు మరి అక్కడ కమిటీ వారు ఈ దసరా ఉత్సవాలని ఎంతో విజయవంతంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దసరా ఉత్సవాలే కాకుండా నిత్యము కూడా అమ్మవారి సన్నిధిలో అనేక పూజా కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ ఎన్నో నిర్వహిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందించే విధంగా అక్కడ పౌరోహితులు, పురోహితుల ద్వారా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడిని ఎంతో అద్భుతంగా మరి ఎంతో ప్రసిద్ధి చెందేటట్లుగా భీమవరంలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ కమిటీ వారికి, పురోహితులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో మనం చూసుకుంటే కనుక భీమవరంలో ఒక మీనాక్షమ్మ గారు, మీనా కంపెనీ వారే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు మరి నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మెంటేవారి తోటలోను, అలాగే మనం చూసుకుంటే నాచువారి సెంటర్లోను, ఈ 2 చోట్ల భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి సంబంధించిన 50 మంది భక్తులు కూడా మెంటేవారి తోటలోని శ్రీదేవి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, అలాగే మన నాచువారి సెంటర్లో కనకదుర్గమ్మ వారిని మహిళలందరూ కూడా దర్శించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు నిర్వహించడం, ఆ అమ్మవారి ఆశీస్సులు భీమవరం పట్టణ ప్రజలందరినీ కాపాడటానికి ఎంతోమంది మహిళలు వారి భక్తి శ్రద్ధలతో చేస్తున్న పూజలు, ఆమెను ఆరాధించడం ఈ భీమవరాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తాయని, ఇక్కడ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఆనందంతో ఉంచేటట్లుగా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి ఆశిస్తూ మరొకసారి కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో 22 నుంచి 2వ తారీఖు దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, దాతలు సహకారంతో మరి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అందులో మెంటేవారి తోట వస్తువులు వండర్కిస్ మాస్టర్ అధినేత
వారి సౌజన్యంతో పుస్తకావిష్కరణ జరిగింది. అలాగే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంధ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ, మరి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క జరిగే అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే 11 రోజులు కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో గోత్రం పేరు నమోదు చేస్తున్నాం. 150 రూపాయల రసీదు తీసుకుని మీ పేరు నమోదు చేయించుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతాం. మరి అడిగిన వెంటనే అమ్మవారికి ఏం కావాలన్నా మరి మాస్టరు అలాగే మేడం గారు ఇద్దరు కూడా పంతులు గారు ఏం కావాలని మీకు మా సహకారం ఉంటుంది, బాగా చేస్తారని చెప్పి మరి మాస్టరు మేడం గారు ఎప్పుడు సహకారం అందిస్తూ ఉంటారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఆ బాలాత్మక సంబరాల ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మన భీమవరం పట్టణంలో మన మెంటవారి తోటలో దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయం దసరా మహోత్సవాలు 22వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఉత్సవాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధన రోజు తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. మరి ఇటువంటి దేవాలయం మన మెంటవారి తోటలో అభివృద్ధి చెందిందంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఈ ఆలయానికి మన మద్దాల సత్యనారాయణ గారు, అలాగే మన రవి, వీళ్ళందరూ కూడా చిన్నమెల్లి రవి, కొమ్ము శ్రీను గారు, మరి ప్రత్యేకంగా పంతులు గారు కొమ్ము శ్రీను గారు నిత్య పూజలు చాలా ఘనంగా నిర్వహించి మరి ఆ అమ్మవారిని చాలా అందరూ దర్శించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు దీనికి ముందుండి అన్ని రకాలుగా నడిపిస్తున్నారు. మరి అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మన దేవాలయం కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి గుడి అయినా మన మెంటవారి తోటలో ఏం చేస్తున్న అమ్మవారు పూజ చాలా ఆమె శక్తివంతమైంది. అక్కడ మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది. మేము మొట్టమొదటి కూడా ఆ గుడిలో పూజలు చేసి మా బాబు పాప మేము కూడా బాగా మాకు నిదర్శనం కనిపించింది. అంతేకాకుండా శ్రీచక్రంలో ఉండి అమ్మవారు చాలా శక్తివంతమైన వారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తుపడుతుంది ఆ గుడిలో. ఎలాగంటే ప్రతి ఒక్కరు సాంప్రదాయమైన డ్రెస్లో వెళ్ళడం, అక్కడ గుడి లోపలికి వెళ్ళాలి అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారమే పూజలు చేయడం, అందరినీ కూడా ఒకే రకంగా అక్కడ చూడడం, ప్రతిరోజు కూడా అక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఆ అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు. ఈ అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కావలసిన కోరిక అని కాదు, మనస్ఫూర్తిగా సువాసినులు అందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని అభిషేకాలు చేసి కుంకుమ పూజలు ప్రతిరోజు చేసి అమ్మవారి యొక్క దయతో ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిలోకి కావాలని మన వంటకిడ్స్ తరఫున ఈ గుడి అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న గ్రంథి శ్రీనివాస్ గారికి ఇతర వ్యక్తులకి కూడా అందరికీ కూడా శుభాభినందనలు. దసరా శుభాకాంక్షలు. నేటి ఆధునిక యుగంలో రోజుకో కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తున్నాయంటే అందులో ఇంజనీర్ల పాత్ర ఎనలేనిదని సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్ఎస్సీ ఆనందరావు ఏ సత్యనారాయణరావు అన్నారు. భీమవరం రైల్వే జంక్షన్ లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఇంజనీరింగ్ డే సందర్భంగా భీమవరం నర్సాపురం డివిజన్లోని 6 రైల్వే ఇంజనీర్లను సత్కరించారు. ఎస్ఎస్సీ గిరిబాబు, సాయి, ఏడీఆర్ చౌదరి, హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇంజనీర్ సయ్యప్పరాజు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్నో త్రాగు సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సాంకేతిక రంగ ప్రగతితోనే నిర్మాణ రంగం ప్రకాశవంతమవుతుందని, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతదేశ సాంకేతిక రంగం ప్రగతి పదంలో ఉందని, దశాబ్దాల క్రితమే సాంకేతిక నిర్మాణంలో భారతదేశం ముందంజలో ఉందని, విశ్వేశ్వరయ్య సాంకేతిక రంగంలో ఆద్యుడని, అభివృద్ధిలో కీలకం ఇంజనీర్లని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇంజనీర్ లేనిదే అభివృద్ధి లేదని, విశ్వేశ్వరయ్య నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి ప్రగతికి బలమైన పునాదులు వేశారని అన్నారు. భీమవరంలోని 8 ట్రైన్పై రైల్వే బ్రిడ్జికి ఆనాడే దంతులూరి నారాయణరాజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు నామకరణం చేశారని హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్ సరిపిడికల రామారావు, కుక్కల బాల, జానపాటి మధుసూదన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ విజయరుతి రాఘవులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా
ఇంజనీర్స్ అందరికీ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు వెంకటేశ్వర స్వామి వారు జన విజ్ఞాన వేదిక అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంజనీర్స్ యొక్క వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు చేసినటువంటి సేవల్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఇంజనీర్స్ ఎవరైతే చక్కగా మనల్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనకి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి ఈ ఇంజనీర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవటం చాలా ఆనందించక విషయం. ఈరోజు ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్కి ప్రత్యేకంగా ఒక దినోత్సవం జరుగుతుందంటే దానికి కారణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మరి ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు ఆయన దేశంలో అనేక ఖడ్డాలు దానికి నిర్మాణం చేసిన మహానుభావుడు. ఇవాళ మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే మైసూరులో ఈ గార్డెన్స్ ఇవన్నీ కూడా రకరకాలు. ముఖ్యంగా చెప్పాలంటే భీమవరంలో ఈ ప్రాంతంలో కూడా రైల్వే బ్రిడ్జికి నిజంగా ఆయన పేరు పెట్టారు దంతులూరు నారాయణరాజు గారు. అయితే ఆయన ఏం చేశారంటే నా పేరు కాదు మీ పేరే పెట్టాలని జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగింది, ఇదే దినోత్సవం జరిగింది ఆ రోజున. అప్పుడు ఆ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి ఇప్పుడు పడగొట్టేశారనుకోండి, ఆ బ్రిడ్జి మీద మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని దాన్ని నామకరణం చేసి ఆ రోజు భీమవరంలో జరిగింది. అది మన భీమవరానికి ఖ్యాతిని తెలియజేసుకుంటున్నాం. ఈ రైల్వే శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్సు మరి చెప్పాలంటే డెడికేటెడ్ సర్వీసెస్ వాళ్ళు నిరంతరం దీని మీద కృషి చేస్తున్నారు. అటువంటి వారికి వాళ్ళ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, శ్రీ విజ్ఞాన వేదిక, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి వాళ్ళందరికీ సన్మానం చేయాలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఏడియన్ గారు మోక్షగుండం విశ్వేశ్వర గారిని అందరూ తలుచుకుంటాం. ఆయన చేసిన సేవలు చాలా ఎనలేనివి. ఆయన కట్టిన బ్రిడ్జిలే కాదు రకరకాల అన్నీ కట్టారు. అందువల్ల ఆయనకి విశ్వేశ్వర గారికి మేమందరూ నివాళులు అర్పిస్తూ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంజనీర్స్ పితామహుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా మన దేశంలో ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు తెలియని వ్యక్తి అంటూ ఉండరు. అటువంటి అనిర్వచనీయమైనటువంటి సేవలు చేసినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆయన జన్మదినం సందర్భంగా ఈవేళ నివాళులు అర్పిస్తూ ఒక ఇంజనీర్గా నన్ను కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే దినమున ఇంజనీర్స్ డే అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ దినాన మనం ఇంజనీర్స్ అందరికీ కూడా ఒక పండగ దినంగా మనం చెప్పుకుంటాం. దానికి కారణం ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఆయన చేసినటువంటి కృషికి కానీ ఆయన యొక్క సాంకేతిక జ్ఞానాన్ని బట్టి ఆయన మన దేశంలో చేసినటువంటి అనేక విధమైనటువంటి కట్టడాలు అయితేనేమి, అనేక విధమైనటువంటి ప్రణాళికలు అయితేనేమి, మన దేశ భవిష్యత్తు గురించి, మన దేశ అభివృద్ధి గురించి నిర్మించడం జరిగింది. దాన్ని పురస్కరించుకోవడానికి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టి మన దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థితిలోకి తీసుకురావడానికి ముఖ్య కారకుడు అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరొకసారి మీ అందరికి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.